నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల పేరుతో వైకాపా సర్కార్ అక్రమ దందా బడికి రాకున్న విద్యా కానుక పాఠ్య పుస్తకాలు ఇస్తున్నట్లు వందల కోట్లు స్వాహా పురా నగరపాలిక ఖాళీ స్థలాల్లో పాగా వేస్తున్న వైకాపా నేతలు ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్న కబ్జా కోరులు మున్సిపల్ కార్మిక సంఘాలతో ఏపీ ప్రభుత్వం చర్చలు విఫలం సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేసిన నేతలు నేడు తిరువూరు ఆచంటలో తెలుగుదేశం బహిరంగ సభలు భారీగా జన సమీకరణ చేస్తున్న నేతలు మూసీ పరివాహక అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వ దృష్టి ఐకానిక్ డిజైన్లతో అమ్యూజ్మెంట్ పార్కులు ఏర్పాటు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల బరిలోకి కేటీఆర్ ను దింపే యోచనలో భారాస మల్కాజ్గిరి లేదా సికింద్రాబాద్ నుంచి పోటీకి అవకాశం బంగ్లాదేశ్లో హింసాత్మకంగా మారిన సార్వత్రిక సమ్మె ప్యాసింజర్ రైలుకు నిప్పు పెట్టిన దుండగులు నలుగురు ప్రయాణికుల సజీవ దహనం బడిలో విద్యార్థులు ఉండరు ఎన్నడూ పాఠశాలకు రారు అయినా రికార్డుల్లో మాత్రం వారి పేర్లు ఉంటాయి బూట్లు సాక్సులు బ్యాగ్ లాంటి విద్యా కానుకలు మాత్రం తీసుకుంటారు మధ్యాహ్న భోజనం చేస్తారు ఇది ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ బడుల్లో గత 4 ఏళ్లుగా కొనసాగుతున్న అదృశ్య విద్యార్థుల కథ ఏపీ వ్యాప్తంగా సుమారు 1,50,000 వరకు అదృశ్య విద్యార్థులున్నట్లు అంచనా మధ్యలో చదువు మానేస్తున్న వారిని తగ్గించి చూపేందుకు ఇంతకాలం ప్రభుత్వం చేసిన గిమ్మిక్కు బయటపడింది ఎన్నో రంగాల్లో ఇలాంటి విన్యాసాలతో గొప్పలకు పోయి బొక్కబోర్లా పడ్డ వైకాపా సర్కార్ చివరకు విద్యార్థుల విషయంలో అదే పంథా అవలంబిస్తోంది. ఫోన్లో మెసేజ్ వస్తుంది 2 రోజులు గన పిల్లలు బడికి రాకపోయేసరికి 3వ రోజు నేరుగా వాలంటీర్ మీ ఇంటికే వచ్చేస్తాడు. ఆ పిల్లల యోగక్షేమాల గురించి అడుగుతాడు, విచారణ చేస్తాడు. పిల్లలు బడికి రాకపోతే బడికి తీసుకువచ్చే బాధ్యత గ్రామ సచివాలయాలకు అనుసంధానంగా ఉన్న ఉద్యోగుల మీద పెడతా ఉన్నాను, వాలంటీర్ల మీద పెడతా ఉన్నాను, తల్లిదండ్రుల కమిటీ మీద కూడా పెడతా ఉన్నాము, టీచర్ల మీద కూడా ఈ బాధ్యత పెడతా ఉన్నాం. 2021 జనవరి 12న నెల్లూరులో అమ్మఒడి 2వ విడత జమ చేసిన సందర్భంగా జరిగిన సభలో సీఎం జగన్ పలుకులివి. కానీ వాస్తవంగా జరుగుతున్నదేంటో పరిశీలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. లేని విద్యార్థులను ఉన్నట్లు చూపి అందరూ బడికి వచ్చేలా చూడాలంటూ ప్రచారం చేయడంలో జగన్ను మించిన వారుండరేమో. పాఠశాలలు పునః ప్రారంభమైనప్పటి నుంచి గత డిసెంబర్ వరకు విద్యార్థుల హాజరు సరాసరిన 78.12% మాత్రమే ఉంది. ఇంతమంది విద్యార్థులు బడికి రాకపోయినా కనీసం వీరు ఎక్కడున్నారనే విషయాన్ని జగన్ సర్కార్ పట్టించుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ బడుల్లో 3-4 ఏళ్లుగా లేని విద్యార్థుల పేరిట అక్రమ దందా కొనసాగుతోంది. ఉపాధి హామీ కూలి పనుల కోసం చాలా మంది వలసబాట పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలు మధ్యలో చదువు మానేసి తల్లిదండ్రులతో కలిసి వెళ్లిపోతున్నారు. మరికొందరు బాలికలు చిన్న వయసులోనే వివాహాలు చేసుకుని బడులను వీడుతున్నారు. వారి పేర్లు తొలగించకపోవడం వల్ల ఇప్పటికీ రికార్డుల్లోనే కొనసాగుతున్నాయి. పాఠశాల విద్యాశాఖ ఇటీవల ఎక్కువ రోజులుగా బడికి రాని విద్యార్థుల వివరాలను చైల్డ్ ఇన్ఫో కాలం నుంచి తొలగించి డ్రాపౌట్ బాక్స్ లో వేయడంతో అదృశ్య విద్యార్థుల జాబితా అధికారికంగా బయటపడింది. ఒక్కో బడిలో 10ల సంఖ్యలో విద్యార్థులు ఉన్నట్లు తేలింది. ఆన్లైన్ హాజరు యాప్లో అందరి విద్యార్థుల పేర్లు కనిపించకపోవడంతో ఈ సమాచారం బయటకు వచ్చింది. కర్నూలు జిల్లాలో ఓ స్కూల్లో రికార్డుల ప్రకారం 310 మందికి పైగా విద్యార్థులు నమోదయ్యారు. వీరిలో క్రమం తప్పకుండా అడపాదడపా వస్తున్న విద్యార్థులు 239 మంది కాగా మిగిలిన 71 మంది గత 3-4 ఏళ్లుగా పాఠశాల ముఖమే చూడలేదు. అయినా వీరు బడిలోనే చదువుతున్నట్లే లెక్కలో చూపారు. నంద్యాల పార్లమెంట్ పరిధిలోని ఓ పాఠశాలలో 500 మందికి పైగా విద్యార్థులు ఉంటే ఇప్పుడు ఆన్లైన్ హాజరు యాప్లో కనిపిస్తోంది 482 మంది పేర్లే. ఈ పాఠశాలల్లో 37 మంది అదృశ్య విద్యార్థులున్నారు. విచిత్రం ఏమిటంటే ఇక్కడ 500కు పైగా విద్యా కానుకలు ఇచ్చినట్లు బయోమెట్రిక్ కూడా నమోదు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని ఓ పాఠశాలలో 3 విద్యార్థులు పాఠశాలలు పునః ప్రారంభం నుంచి రావడం లేదు. ఇంతకాలం వారు చదువుతున్నట్లు చూపి ఇప్పుడు ఆన్లైన్ హాజరు యాప్లో డ్రాపౌట్ బాక్స్ లోకి చేర్చారు.
కడప జిల్లాలోని ఓ ఉన్నత పాఠశాలలో 12 మంది విద్యార్థులు బడికి రాకున్నా ఇంతకాలం వస్తున్నట్లే లెక్కలు చూపారు. విచిత్రం ఏమిటంటే 4 10వ తరగతికి పరీక్ష ఫీజు కట్టారు. ప్రతి బడిలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. 2022-23లో 10వ తరగతి తప్పిన 1,23,000 మంది విద్యార్థుల్లో 1,03,000 మంది పునః ప్రవేశాలు పొందినట్లు అధికారులు చూపుతున్నారు. ప్రధానోపాధ్యాయులపై ఒత్తిడి తెచ్చి పరీక్ష ఫీజు కట్టించారు. వీరిలో 10% కూడా రెగ్యులర్ గా బడికి రావడం లేదు. అధికారులు మాత్రం వీరికి విద్యా కానుక ఇచ్చినట్లు లెక్కలు చెబుతున్నారు. పిల్లలు బడికి వచ్చినా రాకపోయినా రిజిస్టర్లో రాసుకోవాలని, చైల్డ్ ఇన్ఫోలో చూపాలని ప్రధానోపాధ్యాయులపై అధికారులు ఒత్తిడి తెచ్చారు. డ్రాపౌట్ బాక్సులో ఉన్న బడికి రాని విద్యార్థుల వివరాలను వెనక్కి తీసుకోవాలని, బడిలో చదువుతున్నట్లు నమోదు చేసుకోవాలని మౌఖికంగా ఆదేశించారు. దీంతో ఉపాధ్యాయులు అందరి పేర్లను చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేశారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వలసలు వెళ్లే విద్యార్థుల కోసం సీజనల్ వసతి గృహాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా జగన్ సర్కార్ దీన్ని అటకెక్కించింది. దీంతో ఇంటి వద్ద పిల్లల్ని చూసే పెద్ద దిక్కు లేనివారు పిల్లల్ని తమతో పాటు ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లిపోతున్నారు. ఫలితంగా భావి భారత పౌరులు చదువులకు దూరమై ఉజ్వల భవిష్యత్తును కోల్పోయే ప్రమాదముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం 2021-22, 22-23, 2023-24 విద్యా సంవత్సరాలకు కలిపి రికార్డుల్లోని పిల్లల కంటే 7,59,000 విద్యా కానుకల కిట్లను అదనంగా కొనుగోలు చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి పునః ప్రవేశాలతో కలిపి బడికి రాని విద్యార్థుల సంఖ్య 1,50,000 వరకు ఉంటుంది. బడికి రాకపోయినా రికార్డుల్లో కొనసాగుతున్న పిల్లలకు విద్యా కానుక ఇచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. రికార్డుల్లోని పిల్లల కంటే అదనంగా కొనుగోలు చేసిన 7,59,000తో పాటు పాఠశాలల్లో లేని 1,50,000 విద్యా కానుకల కిట్లు ఏమయ్యాయి, ఎవరి ఖాతాల్లో జమయ్యాయి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో ఒక్కో కిట్ ధర 1,960 రూపాయలుగా ఉంది. ఇలా లేని విద్యార్థుల పేరిట 100 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఖాళీ జాగా కనిపిస్తే పాగా వేయడం, ప్రభుత్వ స్థలాలను గుట్టుచప్పుడు కాకుండా వాటాలు వేసుకుని పంచేసుకోవడం, అధికారంలో ఉండగానే అందిన కాడికి దోచుకోవడం, ఇదే లక్ష్యంతో వైకాపా నేతలు దోపిడీకి తెగబడుతున్నారు. పిల్లలు ఆడుకునే పార్కులు, అత్యంత విలువైన కూడలిలోని స్థలాలు, బళ్ళు గుళ్ళు కాదేది కబ్జాకు అనర్హం అన్నట్లు ఆక్రమించేసుకుంటున్నారు. రెవెన్యూ అధికారులను బెదిరించి దొంగ పత్రాలు సృష్టిస్తున్నారు. ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. పారదర్శక పాలన. ముఖ్యమంత్రి జగన్ నోటి వెంట తరచూ వచ్చే ఊతపదమిది. ప్రభుత్వంలో ఉన్న మనమే నిబంధనలు అతిక్రమిస్తే రేపొద్దున ఇలా చేయొద్దని చెప్పే నైతికత మనకుంటుందా? మనం రోల్ మోడల్ గా ఉండాలి కదా అంటూ కలెక్టర్లతో నిర్వహించిన తొలి సమావేశంలో జగన్ చెప్పిన మాటలివి. చట్టాలను ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరించాలని, అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని, ప్రజావేదిక భవనం నుంచే ఇది మొదలవ్వాలంటూ ఆయన మహా గొప్పగా చెప్పారు. కానీ ఇవేమీ అటు అధికారులు గాని, అధికార పార్టీ నాయకులు గాని చెవికెక్కించుకున్నట్లు లేరు. 4.5 ఏళ్లుగా యథేచ్ఛగా పుర, నగరపాలికల్లో వైకాపా నేతల అండదండలతో కబ్జాలకు పాల్పడుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకున్న పాపాన పోలేదు. ఫలితంగా కోట్ల రూపాయల విలువైన స్థలాలు అధికార పార్టీ నేతల పరమవుతున్నాయి. నెల్లూరులోని చైతన్యపురి కాలనీలో 12 కోట్ల విలువైన పార్క్ స్థలాన్ని 6 నెలల క్రితం అధికార వైకాపా నేతలు ఆక్రమించేందుకు యత్నించారు. స్థలానికి తప్పుడు పత్రాలు సృష్టించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులమంటూ హల్చల్ చేశారు. ఆక్రమణదారులను కాలనీవాసులు అడ్డుకున్నారు. అధికారులకు ఫిర్యాదు చేయడంతో నగరపాలక సంస్థ కమిషనర్ స్వయంగా వచ్చి స్థలాన్ని పరిశీలించారు. అధికారుల విచారణలో పార్కు స్థలానికి తప్పుడు దస్తావేజులు సృష్టించినట్లు బయటపడింది. కాలనీవాసులు అడ్డుకోకుండా ఉంటే ఎంతో విలువైన స్థలం వైకాపా నేతల ఖాతాలో చేరిపోయేది. ఇప్పటికీ ఆ పార్కు స్థలాన్ని కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. గుంటూరులో నగరపాలక సంస్థకు చెందిన విలువైన స్థలాన్ని ఆక్రమించి అందులో వైకాపా కార్యాలయ భవన నిర్మాణానికి అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు శ్రీకారం చుట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణ పనులు చేపట్టినా అధికారులు పట్టించుకోలేదు. స్థానికులు హైకోర్టును ఆశ్రయించడంతో పనులు నిలిచిపోయాయి. మళ్లీ ఇప్పుడు మరోసారి పనులు పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మచిలీపట్నంలో ప్రధాన రహదారులకు ఇరువైపులా నగరపాలక సంస్థకు చెందిన స్థలాలను వైకాపా నేతలు ఆక్రమించారు. వాటిల్లో దుకాణాలు ఏర్పాటు చేసి అద్దెలకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యమైన కూడళ్లలోని స్థలాల ఆక్రమణ కారణంగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నా నగరపాలక సంస్థ అధికారులు పట్టించుకోవడం లేదు.
ప్రకాశం జిల్లా కనిగిరిలో వైకాపా నేతకు చెందిన స్థలం పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించేశారు. స్థానికుల ఫిర్యాదుతో విచారణ జరిపి ప్రభుత్వ భూమిగా తేల్చిన అధికారులు అక్కడ బోర్డు సైతం ఏర్పాటు చేశారు. అయినా సరే అధికార పార్టీ నేత యథేచ్ఛగా ఆ స్థలంలో అక్రమ నిర్మాణాలకు సిద్ధమవుతున్నారు. తిరుపతి జిల్లా మేనకూరు ప్రత్యేక ఆర్థిక మండలి భూములను సైతం వదిలిపెట్టడం లేదు. విలువైన స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టి అద్దెలకు ఇస్తున్నారు. దీనిపై స్థానికుల నుంచి అధికారులకు ఫిర్యాదులు వెళ్లినా తూతూ మంత్రపు చర్యలతో చేతులు దులిపేసుకుంటున్నారు. నంద్యాల జిల్లా పాణ్యంలో ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని ఆక్రమించిన వైకాపా నేత భవన నిర్మాణం చేపట్టారు. పాఠశాల స్థలంలో వంట, పడక గదులు, మెట్లు, టాయిలెట్లు నిర్మించినా అధికారులు కన్నెత్తి చూడటం లేదు. ముఖ్యంగా అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే అక్రమ దందా సాగుతోంది. ఆ పార్టీ కార్పొరేటర్లే అందినకాడికి దండుకుని కబ్జాలను ప్రోత్సహిస్తున్నారు. గుంటూరు లాలాపేటలో ఓ భవనానికి ఒకే అంతస్తుకు అనుమతి తీసుకుని ఏకంగా 4 అంతస్తులు నిర్మించారు. అధికార పార్టీ కార్పొరేటర్ కు చెందిన వారి భవనం కావడంతో అధికారులు మిన్నకుండిపోయారు. అనంతపురంలో 3 అంతస్తుల భవన నిర్మాణానికి అనుమతులు తీసుకున్న ఒకరు ఏకంగా 6 అంతస్తుల్లో పనులు చేపట్టారు. పార్కింగ్, భవనం చుట్టూ సెట్ బ్యాక్ విడిచిపెట్టే విషయంలో నిబంధనలను ఉల్లంఘించిన అధికార పార్టీకి చెందిన నేత భవనం కావడంతో అధికారులు పట్టించుకోలేదు. విజయవాడ నగర పరిధిలోని కొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖలో కొత్త భవన నిర్మాణాలు కార్పొరేటర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అన్ని అనుమతులు ఉన్నా కార్పొరేటర్లకు కప్పం కట్టాల్సిందే. అక్రమ నిర్మాణాలను అడ్డుకునే పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు వైకాపా నేతలకు దాసోహమయ్యారు. కళ్లెదుటే అక్రమ నిర్మాణాలు కనిపిస్తున్నా కన్నెత్తి చూడటం లేదు. స్థానికుల నుంచి వచ్చే ఫిర్యాదులను పట్టించుకోవడం లేదు. గుంటూరు, విజయవాడ, విశాఖ, తిరుపతి, నెల్లూరు, కడప, కర్నూలు నగరపాలక సంస్థల్లో పట్టణ ప్రణాళిక విభాగంలోని కీలక స్థానాల్లో ఉన్న వారంతా మంత్రులు, ఎమ్మెల్యేలు కోరి తెచ్చుకున్నవారే. దీంతో ప్రజాప్రతినిధుల మాటే వీరికి శిరోధార్యం అవుతోంది. విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు పట్టణ ప్రణాళిక విభాగాల్లో చెప్పినట్లుగా వినని ద్వితీయ శ్రేణి అధికారులను గత 2 ఏళ్లలో అనేకసార్లు బదిలీ చేయించారు. ఇక వార్డు సచివాలయాల్లోని పట్టణ ప్రణాళిక కార్యదర్శులు, కార్పొరేటర్లు చెప్పినట్లు వినాల్సిందే. లేదంటే బెదిరింపులు, భౌతిక దాడులకు గురి కావాల్సిందే. హైదరాబాద్ మహానగర అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. మూసీ నది పరివాహకంలో తొలి విడత 55 కిలోమీటర్లు అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఐకానిక్ డిజైన్లతో అమ్యూజ్మెంట్ పార్కులు, వాటర్ ఫాల్స్, చిల్డ్రన్ వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అంతర్జాతీయ స్థాయిలో బిజినెస్ ఏరియా, షాపింగ్ మాల్స్ నిర్మించాలని మూసీ పరివాహక ప్రాంతంలో అభివృద్ధిపై నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. తర్వాత సిఐఐ ప్రతినిధులతో మెట్రో రైలు మార్గం విస్తరణపై చర్చించిన సీఎం గచ్చిబౌలి నుంచి ఎయిర్పోర్టు మెట్రో మార్గం వల్ల సామాన్యులకు ఉపయోగం లేదన్నారు. గౌలిగూడ, ఫలక్నుమా ఎయిర్పోర్ట్, ఎల్బీనగర్ ఎయిర్పోర్టు మార్గాలు ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడతాయని తెలిపారు. అటు గ్రేటర్ హైదరాబాద్ 4 వైపులా 4 డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రైతు బంధు డబ్బుల విడుదలపై ఎలాంటి అనుమానాలు వద్దని, సకాలంలో అందిస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతు బంధు నిధుల విడుదలపై వ్యవసాయ, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి సోమవారం నుంచి ఎక్కువ మంది రైతులకు రైతు బంధు సాయం చేరేలా చూడాలన్నారు. నెలాఖరు వరకు అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 42%, దాదాపు 27 లక్షల మంది ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయని మంత్రికి అధికారులు తెలిపారు. ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ రైతు బంధు సకాలంలోనే అందిస్తామని తుమ్మల వెల్లడించారు. తెలంగాణలో 5 గ్యారెంటీల అమలులో భాగంగా నిర్వహించిన ప్రజాపాలన సదస్సుల్లో 1,25,84,383 దరఖాస్తులు వచ్చాయి. కుటుంబాల కన్నా ఎక్కువ దరఖాస్తులు అందాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,11,46,293 కుటుంబాల పరిధిలో ప్రజాపాలన కార్యక్రమం జరగగా 8 రోజుల్లో 1,25,84,383 దరఖాస్తులు వచ్చాయి. ఒక కుటుంబం ఒక దరఖాస్తు మాత్రమే సమర్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసినా నిబంధనల్లో స్పష్టత లేకపోవడంతో పలు కుటుంబాల నుంచి 1కి మించి దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తుల్లో 5 గ్యారెంటీ పథకాల కోసం 1,91,636 దరఖాస్తులు రాగా మిగతా అవసరాలకు 19,92,747 వచ్చాయి. నిన్న ఒక్కరోజే 16,90,000 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల్లో సమాచారం ఆధారంగా 5 గ్యారెంటీల పథకాలకు లబ్ధిదారుల ఎంపికకు కసరత్తు చేయనున్నారు. త్వరలో మరో 3 పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు భారాస యోచిస్తోంది. ఇందులో భాగంగా
పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను మల్కాజ్గిరి లేదా సికింద్రాబాద్ లోక్సభ స్థానాల్లో ఏదో ఒక చోట నుంచి పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై చర్చ జరిగినప్పుడు కేటీఆర్ అంత సానుకూలత చూపనప్పటికీ వ్యతిరేకించడం లేదు. భారాస అధినేత కేసీఆర్ తీసుకునే తుది నిర్ణయంపై ఇది ఆధారపడి ఉంటుంది. కేటీఆర్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ ఉన్నత స్థాయి వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి. దీనివల్ల జాతీయ స్థాయిలో భారాసకు ప్రాధాన్యం వస్తుందని భావిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి దృష్ట్యా లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకోవడం చాలా ముఖ్యమని భారాస భావిస్తోంది. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపికలో కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటోంది. నియోజకవర్గాల వారీగా ముఖ్య నాయకుల సమావేశాలు ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకోవడం ప్రారంభించింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో మల్కాజ్గిరి లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలను భారాస గెలుచుకుంది. దీని పరిధిలో భారాసకు 9.38 లక్షల ఓట్లు రాగా కాంగ్రెస్ కు 5.83 లక్షల ఓట్లు వచ్చాయి. సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాల్లో 6 భారాస, 1 ఎంఐఎం దక్కించుకుంది. వేతనాలు పెంచాలన్న డిమాండ్పై ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం దాటవేత ధోరణి వ్యవహరించడంతో పారిశుద్ధ్య కార్మిక సంఘాలతో మూడోసారి చర్చలు విఫలమయ్యాయి. శనివారం సాయంత్రం సిఐటియు, ఏఐటియుసి, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్, ఇతర స్వతంత్ర సంఘాల నాయకులతో మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. ఒక్కో కార్మికుడికి 6,000 రూపాయల చొప్పున చెల్లిస్తున్న ఆరోగ్య భృతి ఇక నిరంతరాయంగా ఇస్తామని, 15,000 రూపాయల వేతనంతో కలిపి 21,000 రూపాయలు చెల్లిస్తామని మంత్రులు సూచించారు. ఈ ప్రతిపాదనతో కార్మిక సంఘాల నేతలు విభేదించారు. కార్మికులకు సంబంధించిన అనేక డిమాండ్లపై సానుకూలంగా స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చర్చల అనంతరం మంత్రి బొత్స తెలిపారు. సివిల్ డెత్ కొచ్చి సంబంధించి సుప్రీంకోర్టు డెసిషన్ ఉందన్నారు. ఆ డెసిషన్ ప్రకారము ఎవరైనా చనిపోతే 30 లక్షలు వాళ్ళకి వచ్చి ఎక్స్గ్రేస్ ఇవ్వాలని అనేది ఉంటుంది సార్. ఇది అమలు జరగట్లేదు అన్నారు. అది తప్పకుండా అమలు జరుపుతాము. అలాగే కరోనాలో రిక్రూట్ చేసుకున్నారు సార్. ఇప్పుడు కొంతమంది మున్సిపాలిటీలో చేస్తారు. వాళ్ళకి వీళ్ళకి ఇస్తున్నట్టు 15,000 రూపాయలు ఇవ్వట్లేదు. వాళ్ళు అంటే ఆయా మున్సిపాలిటీలో వేకెన్సీస్ వస్తాయి. వేకెన్సీ వీళ్ళకి ఇచ్చేసిన తర్వాతే ఎవరైనా కొత్త వాళ్ళు వేసుకోవాలి తప్ప అంతవరకు కొత్త వాళ్ళు వేసుకోవడం వీల్లేదు. సమ్మె విరమించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా వాళ్ళందరూ ఉద్యోగులకు వెళ్తే ఇవన్నీ అమలు జరుపుతామనే విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. మున్సిపల్ కార్మికుల సమ్మె యథాతథంగా కొనసాగుతుందని కార్మిక సంఘాల నేతలు తెలిపారు. పారిశుద్ధ్యం పనిచేసే కార్మికులకు వేతనం పెంచమని డిమాండ్ చేస్తే అలవెన్సులు కలిపేసి అదే సరిపెట్టుకోవాలని ప్రభుత్వం చెబుతోందని వారు ఆక్షేపించారు. ప్రధానమైన ఆర్థికపరమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించలేదని ధ్వజమెత్తారు. సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించారని, తమపై దౌర్జన్యం చేస్తే ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. 21,000 వేతనం చేసి అదనంగా హెల్త్ అలవెన్స్ ఇవ్వమని మేము డిమాండ్ చేశాం. హెల్త్ అలవెన్స్ తీసేస్తామన్నారు. తీసేస్తే 21,000కి అదనంగా 3,000, 4,000 వేతనం పెంచాలని చెప్పి మా ప్రధానమైనటువంటి డిమాండ్. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదు. మంత్రులు కమిటీలు కూడా అంగీకరించలేదు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని క్రమబద్ధీకరించేటటువంటి విషయం దానిపైన ఏ ప్రకటన చేయలేదు. సమ్మె ప్రస్తుతానికైతే విరమించేది లేదు. సమ్మె కొనసాగిస్తాం. ప్రభుత్వం కొన్ని అంశాల పట్ల సానుకూలంగా స్పందించిన కార్మికుల యొక్క మనోభావాలకు అనుగుణంగా వాళ్ళ డిమాండ్లు పరిష్కారం చేసే దిశలో మాత్రం చర్చలు జరగలేదనేది మా అభిప్రాయం. ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసేవాళ్ళు వాళ్ళ పట్ల ఏమాత్రం కూడా కనికరం లేకుండా మాట్లాడుతూ ఉంది ప్రభుత్వం. 33,000 మంది కార్మికులకు సంబంధించి ఇంకో 15,000 మందికి సంబంధించిన డిమాండ్లు, ఆర్థిక పరమైనటువంటి డిమాండ్లు ఇవి పరిష్కారం కాల. అందువల్లే సమ్మెని విరమించమని వాళ్ళు కోరారు. మేమందరం కలిసి మాట్లాడుకొని చర్చించుకొని సమ్మెని ఎట్లా కొనసాగించాలి ఏంటి అనేటువంటి విషయాలు మీటింగ్ వేసుకొని నిర్ణయిస్తాం. అప్పటిదాకైతే సమ్మెలో ఏ మార్పు లేదు, సమ్మె మాత్రం కొనసాగుద్దని చెప్పేసి మేము ప్రకటిస్తా ఉన్నాం. కనిగిరిలో నిర్వహించిన తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా బహిరంగ సభ విజయవంతం కావడంతో నేడు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు, పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో నిర్వహించే బహిరంగ సభలను రెట్టింపు ఉత్సాహంతో నిర్వహించేందుకు తెలుగుదేశం శ్రేణులు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇవాళ తిరువూరులో సభ ముగిసిన అనంతరం చంద్రబాబు ఆచంటలో నిర్వహించే సభలో పాల్గొంటారు. చంద్రబాబు విడుదల తర్వాత తిరువూరులో నిర్వహించబోతున్న మొదటి సభ కావడంతో నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. 60 ఎకరాలను సభ కోసం సిద్ధం చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా, తెలంగాణ సరిహద్దు ఖమ్మం జిల్లా నుంచి తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తిరువూరు సభకు హాజరవుతారని నేతలు అంచనా వేస్తున్నారు.
రాబోయే లోక్సభ ఎన్నికలకు సమాయత్తమవుతున్న కాంగ్రెస్ పార్టీ వివిధ రాష్ట్రాలకు ప్రదేశ్ ఎన్నికల కమిటీలను ఏర్పాటు చేసింది. తెలంగాణలో ప్రదేశ్ ఎన్నికల కమిటీ చైర్మన్గా సీఎం రేవంత్ రెడ్డిని అధిష్టానం నియమించింది. రేవంత్ రెడ్డితో పాటు మొత్తం 25 మందికి కమిటీలో చోటు కల్పించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్బాబు, సీతక్క, దామోదర రాజనరసింహ, సీనియర్ నేతలు జానారెడ్డి, హనుమంతరావు, మధు యాస్కి, సంపత్ కుమార్, రేణుకా చౌదరి, బలరాం నాయక్, జగ్గారెడ్డి, గీతారెడ్డి, అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ, పొదెం వీరయ్య, సునీతారావులతో పాటు యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ, సేవాదల్ రాష్ట్ర అధ్యక్షులను ఎక్స్ అఫీషియో సభ్యులుగా నియమించారు. ఈ కమిటీ లోక్సభ అభ్యర్థులను ఎంపిక చేయనుంది. గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థలో పలువురు జోనల్ కమిషనర్లను బదిలీ చేశారు. కూకట్పల్లి జోనల్ కమిషనర్గా ఉన్న తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు వి మమతను బదిలీ చేసిన ప్రభుత్వం ఆమె స్థానంలో ఐఏఎస్ అధికారి అభిలాష అభినవ్ను నియమించింది. మమతను ప్రాధాన్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి డిప్యుటేషన్ను రద్దు చేసి అక్కడి నుంచి బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఐఏఎస్ అధికారి స్నేహ సబరీష్కు బాధ్యతలు అప్పగించింది. శ్రీనివాస్ రెడ్డిని చేనేత, జౌళి శాఖ అదనపు డైరెక్టర్గా కొనసాగాలని ఆదేశించింది. జీహెచ్ఎంసీ సూపరింటెండెంట్ ఇంజనీర్ వెంకటరమణను మూసీనది అభివృద్ధి సంస్థ ఎస్సీగా బదిలీ చేసింది. మూసీనది అభివృద్ధి సంస్థ ఎస్సీగా ఉన్న మల్లికార్జునుడును ఈఎన్సీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. మరోవైపు ఫలక్నుమా, కుత్బుల్లాపూర్, సంతోష్ నగర్, చార్మినార్లకు కొత్త డిప్యూటీ కమిషనర్లను నియమించింది. బంగ్లాదేశ్లో పార్లమెంటు ఎన్నికలను బహిష్కరిస్తూ ప్రధాన విపక్షం పిలుపునిచ్చిన సార్వత్రిక సమ్మె తీవ్ర హింసకు దారితీసింది. ఓ ఎక్స్ప్రెస్ రైలుపై దుండగులు దాడి చేసి నిప్పంటించారు. ఈ ఘటనలో 4 దుర్మరణం చెందారు. భారత సరిహద్దుల్లోని బెనాపోల్ పట్టణం నుంచి బయలుదేరిన బెనాపోల్ ఎక్స్ప్రెస్ రైలు ఢాకాలోని కమలాపూర్ రైల్వే స్టేషన్కు చేరుకుంటుండగా దుండగులు దాడి చేసి 4 బోగీలకు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో 4 ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. పలువురు గాయపడ్డారు. ప్రమాద సమయంలో రైల్లో దాదాపు 300 మంది ప్రయాణికులున్నారని రైల్వే అధికారులు తెలిపారు. వీరిలో అత్యధికులు ఎన్నికల్లో ఓటు వేసేందుకు భారత్ నుంచి స్వస్థలాలకు తిరిగొస్తున్న వారేనని వెల్లడించారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించామన్నారు. నేడు జరగనున్న పార్లమెంటు ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా ఎన్నికలను తటస్థ ప్రభుత్వం నేతృత్వంలో జరపాలన్న డిమాండ్తో ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ శనివారం నుంచి 48 గంటల పాటు సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చింది. ఉక్రెయిన్పై మరోసారి రష్యా వరుస క్షిపణులతో దాడి చేసింది. ఉక్రెయిన్లోని డొనెట్స్క్ రీజియన్లోని ప్రోక్సోవ్స్క్ పట్టణంపై రష్యన్ బలగాలు వరుస మిసైళ్లతో విరుచుకుపడడంతో 5 చిన్నారులు సహా మొత్తం 11 మంది మృతి చెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. రష్యా తన S-300 మిసైళ్లతో దాడి చేసిందని, 6 భవనాలు ధ్వంసమయ్యాయని డొనెట్స్క్ గవర్నర్ తెలిపారు. ఉక్రెయిన్పై జరిగే ప్రతి దాడికి రష్యా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. సాధారణ ఇళ్లను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడి చేస్తోందన్నారు. రష్యన్ బలగాలు సాధ్యమైనంత వరకు తమ భూభాగాన్ని నాశనం చేయాలని చూస్తున్నాయని మండిపడ్డారు.